హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. తెలంగాణ రాజకీయాలు ఒక రకంగా సద్దుమడిగి నేను చెప్పాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. కానీ వాళ్ళు చేసింది 100 రోజుల పాలన అయినప్పటికీ కూడా ఎలాంటి బురద జల్లే కార్యక్రమం చేయడంలో వాళ్ళు నిజంగా దిట్టని చెప్పాలి. ఈ నేపథ్యంలో రైతులకు రుణమాఫీ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు ఇలాంటివి. నిజంగా రైతు రుణమాఫీ జరుగుతుందా? రేవంత్ రెడ్డి చేయగలడా? కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అంటూ ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఒక రేంజ్లో ఆరోపణలు చేస్తున్నాయి. అసలు పాసిబిలిటీ ఉందా లేదా? ఆయన చేయగలడా? అంత రుణమాఫీ చేయాలంటే మామూలు విషయం కాదు. పర్ హెడ్ 2 lakh రుణమాఫీ అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుద్ది. ఇవన్నిటినీ అసలు అంత క్యాపిటల్ ఎక్కడి నుంచి సమకూర్చాలి? అంత ఖజానా నిజంగా తెలంగాణ దగ్గర ఉందా? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర బాబు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి సార్, కొన్ని రోజులు టైం ఇచ్చారు, మళ్ళీ తర్వాత ప్రతిపక్షాల దెబ్బకి తగ్గారని చెప్పి ఇటు వీళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. నిజంగా రేవంత్ మాట ఇచ్చాడంటే చేస్తాడు అనే ఒక భరోసా ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఆగస్టు 15న జరుగుతుందంటారా రుణమాఫీ? ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ వచ్చేసి రైతు రుణమాఫీ. ప్రతిపక్షాలు దీన్ని ఎక్కువ హైలైట్ చేశారా, లేకపోతే కావాలనే ఎక్కువ దీన్ని రచ్చ చేసి బర్నింగ్ చేసి ఫైర్ చేస్తున్నారో తెలియదు. స్టేట్లో పెద్ద అంశం అయిపోయింది. రెండోది, మీరు సాధ్యం కాదా అన్నారు. ఖచ్చితంగా సాధ్యమే. మూడోది, అసలు రుణమాఫీ మీద ఎందుకు ఇంత వివాదం జరుగుతుంది, ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఈ చర్చలన్నీ ఫోకస్ అంతా రుణమాఫీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఒకసారి మనం పరిశీలిస్తే రుణమాఫీ కోసం చేయాలంటే 35,000 కోట్లు కావాలా, 40,000 కోట్లు కావాలా? ఇప్పుడు ఇక్కడ లోటు బడ్జెట్ ఉంది, శాలరీస్ ఇచ్చుకుంటూ పోవాలా, డే టు డే అడ్మినిస్ట్రేషన్కి ఫండ్స్ రావట్లేదు. ఇది ఎలా సాధ్యం అనేది సామాన్యుని కొంతమంది ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ నిలదీస్తున్న అంశం. దాంతో ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. మనం కొద్దిగా తక్కువ టైంలో బ్రీఫ్గా మాట్లాడుకుంటే, రైతు రుణమాఫీ అన్నప్పుడు రైతులకి 3 రకాల రుణాలు ఉంటాయి. ఈ సబ్జెక్ట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవటం వల్ల జనం సాధ్యం కాదని, ఎక్కువ పెద్ద అమౌంట్ అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మనం ఒకసారి పరిశీలించినట్టయితే సూక్ష్మంగా రుణాలు 3 రకాల రైతులకి. ఒకటి క్రాప్ మీద రుణం తీసుకుంటారు, పంట మీద రుణం తీసుకుంటారు, క్రాప్ లోన్ అది. రెండోది టర్మ్ లోన్ అంటారు. టర్మ్ లోన్ అంటే 5 years నుంచి 10 years మధ్యలో రీపేమెంట్ చేసుకుంటారు. 5 years to 10 years దాన్ని టర్మ్ లోన్ అంటారు. ఈ క్రాప్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, టర్మ్ లోన్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. మూడో లోన్ ఉంది. సపోజ్ నా దగ్గర బాగా గోల్డ్ ఉంది, నాకు పొలాలు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. ఈ గోల్డ్ మీద లోన్ తీసుకుంటా నేను, దానికి పూచీకత్తుగా నా పొలాలు పెడతాను. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో గోల్డ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. ఈ 3 రకాల లోన్లు రైతులు తీసుకుంటూ ఉంటారు. మొదటి రకం లోను క్రాప్ లోన్. క్రాప్ లోన్ ఏంటంటే, ఈ సర్వీస్ ఏరియా ఏదైతే ఉందో, విలేజ్ లో పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పొలాల మీద పంట కోసం, పంట పండించడం కోసం, పెట్టుబడి కోసం లోన్ తీసుకుంటారు రైతులు. తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇవన్నీ ఒక బ్యాంకు ద్వారా ఇష్యూయింగ్ జరుగుతాయి. తెలంగాణ స్టేట్ లో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ లోన్లు ఇష్యూ అవుతాయి, అన్ని బ్యాంకుల్లో కాకుండా. ఇది సంవత్సరం లోపు రీపేమెంట్ చేయాలి, 365 days లోపు రీపేమెంట్ చేయాలి. ఈ క్రాప్ లోను, టర్మ్ లోను వీటికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4%, స్టేట్ గవర్నమెంట్ 3% ఇంట్రెస్ట్లో రాయితీ వస్తుంది. అయితే ఈ క్రాప్ లోను తీసుకున్నప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎన్ని ఎకరాలు, ఆ పంట ఏంటి. సపోజ్ 5 ఎకరాలు నాకుంది, నేను వరేస్తున్నా, నాకు ఎకరానికి 5,000 రావచ్చు, 5 ఎకరాలకు కలిపి 25,000 రావచ్చు. నేను దాన్ని 365 days లోపు, సంవత్సరం లోపు రీపే చేయాలి. ఓకే, ఎకరం సైజు పెరిగే కొంది, నంబర్ ఆఫ్ ఏకర్స్ పెరిగే కొంది, లేదా నీకు 20 ఎకరాలు ఉంది, నీకు వరి కాదు పత్తి, కాటన్. దానికి కాటన్కి వచ్చేసరికి 5,000 కంటే కూడా 7,000 8,000 ఉంటుంది. ఎకరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పంట మీద కూడా రేటు ఎక్కువ ఉంది కాబట్టి నీకు వచ్చే లోన్ ఎక్కువ. ఇట్లా పంటని బట్టి, ఆ ఎకరాలు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ లోన్ అనేది ఫిక్స్ అవుతుంది ఒక క్యాలిక్యులేషన్ ప్రకారంగా. ఇందులో స్టేట్ గవర్నమెంట్ రాయితీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ రాయితీ ఉంటుంది. మూడో లోన్ వచ్చేసేసరికి ఎంప్లాయీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు,
ఐటీ పే చేసేవాళ్ళు, రకరకాల బిజినెస్లు చేసేవాళ్ళు. గోల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ పెట్టేసి వాళ్ళకి ల్యాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి ల్యాండ్ పూచీకత్తుగా పెట్టి లోన్ తీసుకుంటారు. మార్కెట్ కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఇవి 3 రకాల లోన్లో ఇప్పుడు ఏ రుణమాఫీ అంటున్నారు కదా, ఏ రకమైన లోన్ వీళ్ళు మాఫీ చేస్తారు? 3 మాఫీ చేయరు. టర్మ్ లోన్ మాఫీ చేయరు. అది ఎప్పుడు 1985 ముందు ఎప్పుడో చేశారు అన్ని రకాల లోన్లు. ఆ తర్వాత నుంచి రుణమాఫీ అని జనరల్గా వాడే పదం అది. అంటే ఏమంటే ఈ క్రాప్ లోన్ ఏదైతే ఉందో సంవత్సరంలో తిరిగి పే చేసే లోన్, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వరంటారా? దాన్ని మాత్రమే మాఫీ చేస్తారు. గత 10 సంవత్సరాల నుంచి లేదా గత 15 సంవత్సరాల నుంచి రుణమాఫీ జరిగింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఈ సంవత్సరంలో తిరిగి పే చేసే క్రాప్ లోన్లో మాత్రమే జరిగింది. అట్లా చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్టాటిస్టికల్గా మనం పరిశీలించినప్పుడు 1 కోటి ఎకరాలు ఉంది పొలం, 95 to 1 crore acres. దీంట్లో సపోజ్ 90% లోన్ తీసుకున్నారని అనుకుందాం. ఏది? క్రాప్ లోన్, ఇయర్లీ రీపేమెంట్ చేసే లోన్. అది అంతా తీసుకున్నా కూడా, అంత పర్సెంటేజ్ తీసుకున్నా, మనం రీపేమెంట్ కనుక మళ్ళీ లోన్ రుణమాఫీ చేయాలంటే మొత్తం కలిపినా కూడా ఒక 15-20 వేల కోట్ల కంటే కాదు. రెండోది, ఇక్కడ ఇంకొక అంశం ఏమంటే రీపేమెంట్ అన్నప్పుడు ఎట్లా చేయాలి? ఫండ్స్ లేవు కదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ బడ్జెట్ ఇన్కమ్ రెవెన్యూ చూసుకున్నట్టయితే, ఈ తెలంగాణ స్టేట్ రెవెన్యూ అంటే అది ట్యాక్సుల వల్ల, పన్నుల వల్ల రావటం కానీ, సెంట్రల్ నుంచి ఫండ్స్ రూపంలో మనకు రిటర్న్ ట్యాక్స్ మనం పే చేస్తే మనకు రిటర్న్ వచ్చే రూపంలో కానీ, ఫైనాన్షియల్ కమిషన్ నుంచి వచ్చే అమౌంట్స్ కానీ, రకరకాలుగా స్టేట్కి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది రూపంలో. ఈ ఇన్కమ్ మొత్తం మనం చూసినట్టయితే 2 lakh crores ఇన్కమ్ జనరేట్ అయ్యేది ఇప్పుడు తెలంగాణలో. రెండోది, ఇన్కమ్ జనరేషన్ ఇంకొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి కూడా చేసుకోవచ్చు. మూడోది, ఇందులో ఈ క్రాప్ లోన్ 1 yearలో తిరిగి పే చేసే క్రాప్ లోన్ కూడా ఏ సెగ్మెంట్స్కి మనం అవాయిడ్ చేయొచ్చు, ఇది కూడా ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉండాలి. సపోజ్ నా పేరు మీద సర్వీస్ లోన్, క్రాప్ లోన్ ఒక దగ్గర ఉండొచ్చు. అదే సిటీలో నేను అదే గోల్డ్ పెట్టి, అదే పొలం పెట్టి ఇంకొక రకమైన లోన్ తీసుకోవచ్చు. సో అప్పుడు నాకు ఈ సిటీలో తీసుకున్న లోన్ మాఫీ చేయకూడదు. 2 సార్లు తీసుకున్నా కూడా క్రాప్ లోనే మాఫీ చేయాలి. రెండోది, 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా లోన్ మాఫీ చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో 90% ఆఫ్ ద ఫార్మర్స్ చిన్న చిన్న పొలాలు ఉన్న వాళ్ళే తప్ప పెద్ద ఎత్తున 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న పొలం వాళ్ళు 10% ఉన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. మూడోది ఏంటంటే దీన్ని ఆధార్కి పాన్కి లింక్ చేసుకోవాలి. ఆ పాన్ మీద నా ఇన్కమ్ ఉంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నానంటే నాకు రుణమాఫీ కాకుండా రైతు అన్నవాడికి మాత్రమే రుణమాఫీ చేయాలి. రైతులాగా ఉండే రైతుకి రుణమాఫీ చేయొద్దు. రైతులు కోరుకునేది కూడా ఇంకా భారం ఎక్కువ అవుతుంది. రైతులు కోరుకునేది కూడా అదే. రియల్ గా ఎవరైతే పండిస్తున్నారో, రియల్ గా ఎవరైతే రైతో వాళ్ళకి రుణమాఫీ చేయొచ్చు. అది కూడా ఈ క్రాప్ లోన్ రుణమాఫీ చేయొచ్చు. ఇవి అనాలిసిస్ అంతా తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఎన్ని ప్లేసుల్లో ఇతను ఏ రూపంలో రుణం తీసుకున్నాడు. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. నేను క్రాప్ లోన్ తీసుకున్నా, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా లోన్ క్లోజ్ చేసి మళ్ళీ తీసుకోవాలా? కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ లోన్ రీపేమెంట్ చేయకుండా 3 years కనుక నేను క్రాప్ లోన్ తీసుకొని పే చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటే టర్మ్ లోన్. ఈ లోన్ కాస్త టర్మ్ లోన్ లో కేటగిరీలోకి వెళ్ళి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ లోన్ టర్మ్ లోన్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు రుణమాఫీ అంటే అప్పుడు అది రుణమాఫీ చేయరు, ఈ క్రాప్ లోన్ మాత్రమే చేస్తారు. సో ఈ కన్ఫ్యూజన్ మధ్య జనం ఎక్కువ అమౌంట్ అనే ఒక ఫోకస్ పాయింట్ వచ్చింది, దాన్ని రుణమాఫీ చేయరు. రెండోది, ఇక్కడ ఏమవుతుందంటే క్రాప్ లోన్ కూడా 1 yearలో పే చేస్తున్నారంటే రైతులు ఇంట్రెస్ట్ వరకు పే చేస్తున్నారు. ఆ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ తీసుకున్నట్టు రికార్డ్స్ లో ఉంటుంది, బుక్స్ లో మళ్ళీ ఫ్రెష్ కింద, కానీ అది అక్కడే ఆన్ రికార్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ పే చేసి మళ్ళీ తీసుకొని బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళకి రుణమాఫీ చేయడం వల్ల తెలంగాణ స్టేట్ మొత్తం చూసినా కూడా 15-20 వేల కోట్ల కంటే ఎక్కువ ఉండదు. సో అది పెద్ద భారీ బడ్జెట్ కాదు, పెద్ద పే చేయలేనంత పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మాత్రం రేవంత్ రెడ్డి మీద బురద చల్లుతున్నాయి. ఇన్ని కోట్లు ఎలా చేస్తావు, మన ఖజానా లేదన్నావు, మేము ఇంకా ఎంటీ బిందులతో రాష్ట్రాన్ని ఉంచాలని చెప్పి. వాస్తవమే, ఖజానా ఎక్కువగా లేని మాట వాస్తవమే. అయినప్పటికీ ఇది బహుశా ఈ పాయింట్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో తెలంగాణలో ఏమి చర్చించబోతున్నారంటే ఇన్కమ్ జనరేషన్ ఎక్కడెక్కడి నుంచి మనకు రావాలా, దాన్ని ఎఫెక్టివ్ గా ఎక్కడ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ చూసినట్టయితే ఈ ట్యాక్స్ జనరేషన్, ఇన్కమ్ జనరేషన్ కోసం ఇప్పుడు సపోజ్ నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద ఆ పేమెంట్ ₹1,00,000, దాని కింద
కిసాన్ సర్చార్జ్ 2000, ఎడ్యుకేషన్ సర్చార్జ్ 2000. సో నా టోటల్ నేను పే చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ 1 lakh బదులు 1,04,000 అట్లా వసూలు చేసి ఫండ్స్ జనరేషన్ చేస్తూ ఉంది. అదే మాదిరి తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కడైతే ఫండ్స్ జనరేషన్ చేయడానికి వీలవుతుందో ఈ సర్చార్జ్ పేరుతోటి ధనవంతుల దగ్గర నుంచి సంపన్న వర్గాల దగ్గర నుంచి ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ట్యాక్స్ రూపంలో అనేది కూడా ఇప్పుడు ఈరోజు ఎక్సర్సైజ్ చేయబోతున్నారు ఈరోజు జరిగే క్యాబినెట్లో. దానివల్ల ఫండ్స్ పెంచుకోవడం, రెవెన్యూ పెంచుకోవడం, ఇన్కమ్ జనరేషన్ మార్గాలను పరిశీలించడం, దాని ద్వారా స్టేట్ ఫైనాన్షియల్ కండిషన్ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథన్ చేయటం, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వాటిని కొద్దిగా తగ్గించుకోవడం, ప్రయారిటైజేషన్ చేసుకోవటం ఇన్వెస్ట్మెంట్స్, వీటినన్నింటినీ సక్రమంగా చేసుకొని ఈ 20,000 కోట్లు రుణమాఫీ చేయటం రైతులకి ఖచ్చితంగా అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో చేయడానికి స్కోప్ ఉంది. ఇది చేస్తారు, అందులో ఆందోళన పడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. అంటే ఫైనల్ గా మీరు రైతులు చెప్పే మాట ఏంటి ఏమంటారు? రైతులకి ఖచ్చితంగా రాజకీయ నాయకులు ప్రలోభాలకి ఆందోళన పడవలసిన అవసరం లేదు. అటు ఇటు టెన్షన్ పడక్కర్లేదు. కొద్దిగా వెయిట్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా కొత్తగా 100 days అవుతుంది. కొంత టైం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు, ఫోకస్ పెడుతున్నారు. కొద్దిగా టైం ఇద్దాం వాళ్ళకు కూడా పరిపాలించడానికి. కొంత టైం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా ప్రామిస్ ప్రకారం ఫిల్ఫిల్ చేయగలరని మనం ఆశిద్దాం. చేయటానికి అవకాశం ఉంది, అవకాశం లేని సబ్జెక్ట్ కాదు ఇది. కాబట్టి కొద్దిగా ఓపికతో ఉంటే ఇది సాధ్యమవుతుందని నేను అభిప్రాయపడతాను. సో కొంచెం ఓపికగా ఉంటే రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది పక్కా రేవంత్ రెడ్డి సాధ్యం అంటున్నారు రవీంద్రబాబు గారు. సో చూస్తూనే ఉండండి #. థ్యాంక్ యూ.